పార్టీలకు ఆదోని అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ఆదోని పట్టణంలో ఒక్కరోజు రిలే చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఆదోనిలో పట్టణంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, కమ్యూనిస్ట్ సోదరులు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, రైతు సోదరులు అయితేనేమి ప్రతి ఒక్కరు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అభివృద్ధి అంటే నేను ఒకటే కోరుకుంటున్నా, 1924 వరకు ఆధునిక కాన్స్టిట్యూషన్ అభివృద్ధి జరగలేదని చెప్పి ఈరోజు ఉన్నటువంటి డాక్టర్ పార్సారథి ఎమ్మెల్యే గారు ప్రతిరోజు అభివృద్ధి జరగలేదని చెప్పి మాయ మాటలు చెప్పి మార్పు అనే ప్రజల్లో వచ్చింది. అందుకోసమే ఆయన ఎవరో తెలీదు, ఆదోని కాన్స్టిట్యూషన్లో ప్రజలంతా ఓట్లేసి 18,000 మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఆయన ఎలక్షన్ మూమెంట్లో కేంద్రం నుంచి 1000 కోట్లు తెస్తా, ఆదోని అభివృద్ధి చేస్తానని చెప్పాడు. 1000 రూపాయలు కూడా తేవడం లేదు. ఆయన ఏమనుకుంటున్నా అంటే ప్రజలు ఈరోజు ఎక్కడ పోయినా మాటల్లో జనాల్ని మబ్బు పెడతాడు. ఆయన పేరు ఈరోజు మాయల మరాఠీ అని చెప్తున్నారు ప్రజలు. నేను కాదు చెప్పేది, ప్రతి ఒక్క చిన్నోడు పెద్దలు వ్యాపారస్తులంతా మాయల. ఈయన అభివృద్ధి చేయడు ఆధునికు, ఈయన చేసేదంతా ఒకటే మాటల్లో జనాల్ని మోసం చేస్తున్నారు. నేను ఈరోజు అభివృద్ధి కోసం అంటే మొట్టమొదట విద్యార్థుల కోసం మెడికల్ కాలేజు కంప్లీట్ చేయమని చెప్తున్నా, డిమాండ్ చేస్తున్నా. అలాగే ఓల్డ్ బస్ స్టాండ్లో మున్సిపల్ కాంప్లెక్స్ యాక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా చిన్న వ్యాపారస్తులది మున్సిపాలిటీ డబ్బులు కాదు, ప్రభుత్వం డబ్బులు కాదు, చిన్న వ్యాపారస్తులు ఫుట్పాత్లో ఉన్నటువంటి పండ్లమ్మేవాళ్ళు కానీ, పూలమ్మేవాళ్ళు కానీ, చిన్న వ్యాపారస్తులు కొన్ని లక్షలు కట్టడం జరిగింది. సంవత్సరం కంప్లీట్ చేస్తాను, 3 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు వడ్డీ కట్టలేక, సావలేక, మింగలేక, చిన్న వ్యాపారం చేయలేక ప్రతిరోజు నలిమిపోతున్నారు. వాళ్ళకి ఏదైనా జరిగితే మాత్రము నేను మున్సిపాలిటీ వాళ్ళపైన, శాసనసభ్యులపైన, ప్రజల తరఫున ఉద్యమాలు లేపుతానని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నా. అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో 2 దొంగ కబ్జాలు జరిగినాయి. ఈయన వచ్చిన తర్వాత ఎలక్షన్ మూమెంట్లో ఆదోళన కబ్జాలు ఎక్కువైపోయినాయి, కబ్జాలు చేస్తే తోలు తీస్తానని చెప్పినాడు. ఈయన వచ్చిన 5 నెలలకే ఒరిజినల్ కబ్జా. అంటే వాళ్ళు కబ్జాలు చేశారు లేదు 1924 వరకు. ఈయన వచ్చిన తర్వాత 5 నెలలకే ఒక కురువ హనుమంతమ్మ పేరు మీద ఉన్నటువంటి 6 సెంట్ల భూమిని డాక్టర్ రవికిరణ్ ఆధార్ కార్డు చేంజ్ చేసి వాళ్ళ తల్లి మీద చేసుకుని రిజిస్టర్ చేయడం జరిగింది. మరి 11 నెలలైంది ఆయన పైన ఇంతవరకు